హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు 3 BHK ఫ్లాట్ ఒకటి చూపించబోతున్నాను. చూడండి, మనం చూడబోయే ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కి లిఫ్ట్ సౌకర్యం అండ్ కార్ పార్కింగ్ ప్లేస్ అండ్ అందమైన ఎలివేషన్ ఉన్నాయి. మనకి చక్కగా మనం ఎలాగో వస్తాం అప్పుడు చూద్దాం అన్ని. అలాగే ఈ అపార్ట్మెంట్ లో ఫ్లోర్ కి 2 ఫ్లాట్లు చొప్పున ఉన్నాయన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉన్న ఈ ఫ్లాట్ అనమాట మనకి సేల్ కి వచ్చింది. ఈ ఫ్లాట్ కి మనకి ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్ ఎంట్రన్సెస్ అనమాట. చూడండి, మనకి ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో ఉందన్నమాట. చక్కగా ఒక ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుంది అనమాట, సపరేట్ గా, అసలు ఒకరితో సంబంధం ఉండదు. చక్కగా చూడండి, ఈ రైట్ సైడ్ ఉన్న ఈ ఎంట్రన్స్ వచ్చి నార్త్ ఫేస్ ఎంట్రన్స్ అనమాట. అలాగే ఈ లోపల వచ్చి మనకి ఈ గ్రిల్స్ లోపల వచ్చి మనకి ఈస్ట్ ఫేస్ సింహద్వారం అనమాట. చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్ కి వచ్చి మనకి A to Z అన్ని ఏర్పాటు చేశారు మనకి, విత్ గ్రిల్స్ తో సహా కబోర్డ్స్ తో సహా మొత్తం A to Z అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకి. అసలు మనం ఇంకేమి చేయించుకోవసరలా. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎలాగ వస్తారుగా చూసి అసలు ఫ్లాట్ వదులుకోలేరు, అలా ఉంటుంది అనమాట. ఆఖరికి షింక్ పైన ఉన్న అద్దాలతో సహా, చిన్న అద్దాలతో సహా అన్ని ఏర్పాటు చేసేసారు మొత్తం మనకి, విత్ మస్కిటో డోర్స్ తో సహా. చూడండి, మనం లోపల కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వచ్చే ఎంట్రన్స్ అనమాట ఈ డోర్ ఎంట్రన్స్ వచ్చి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా వాష్ ఏరియా అనమాట. చక్కగా ఇక్కడ కూడా విత్ గ్రిల్స్ ఇచ్చారు, కబోర్డ్ ఇచ్చారు. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఆలోచిస్తే ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది మనకి ఈ ఫ్లాట్కి వచ్చి. చూదురు కానీ మీరే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుంది 3 BHK ఫ్లాట్ అనమాట. సింహద్వారం కూడా సూపర్ ఉంది కదా, బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి 2018లో కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు 5 years అయిందనమాట. ఈ ఫ్లాట్ వచ్చి సెకండ్స్ ఫ్లాట్ అనమాట. మొత్తం ఫ్లాట్ తీసుకొని రెనోవేషన్ చేశారు. మొత్తం ఫ్లాట్ మొత్తం కొత్త ఫ్లాట్ కింద రెనోవేషన్ చేశారనమాట. అసలు మనకి ఫ్లాట్ సెకండ్సా ఇది కొత్తదా అన్నట్టుగా ఉంటది అనమాట. మనం చూసిన తర్వాత మీరే చూస్తారుగా, అప్పుడు మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ డోర్ వచ్చి మనకి ఉత్తరం ఎంట్రన్స్ అనమాట. ఇందాక మనం బయట నుంచి చూసాం కదా, ఆ ఎంట్రన్స్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, హాల్ కూడా పెద్దది. చక్కగా టీవీ యూనిట్ కూడా చక్కగా అందంగా డిజైన్ చేశారు, మంచి వుడ్తో, బాగుంది కదా. అలాగే లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ మొత్తం చక్కగా ఆర్చ్లా ఇచ్చారు వుడ్తో, బాగుంది కదా అందంగా. చూడండి, రైట్ సైడ్ వచ్చి మనకి 3 bedrooms అండ్ ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. చూద్దాం. అలాగే ఇది మొత్తం మనకి డైనింగ్ ప్లస్ కిచెన్, ఓపెన్ కిచెన్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, బాగుంది కదా ఫ్రెండ్స్, సూపర్ ఉంది కదా. మీకు ఫ్లాట్ చూస్తుంటే ఎప్పుడు వచ్చి మనం ఈ ఫ్లాట్ చూడాలా అని అంత ఉత్కంఠగా అనిపిస్తుంది కదా. ఓకే, వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, కాల్ చేయండి. మనం ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఓకేనా. కిచెన్ అంతా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, విత్ కబోర్డ్స్తో మనకి A to Z అన్ని. ఆఖరికి మనకి చిమ్నీ కూడా ఏర్పాటు చేశారు మనకి కిచెన్లో. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా ఫ్రెండ్స్. మనకి ఈ ఫ్లాట్ ఎక్కడో చెప్పలేదు కదా నేను. ఈ ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడ ఏలూరు రోడ్డు ప్రసాదం పాడు ఉంది కదా, ఆ ప్రసాదం పాడులో ఉందన్నమాట. చక్కగా మన ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు ఉంది. అలాగే 80 అడుగుల రోడ్డు కూడా ఉంది, పెద్ద రోడ్డు. అటువైపు నుంచి మనం బందర్ రోడ్డుకి వెళ్ళొచ్చు, ఏలూరు రోడ్డుకి వెళ్ళొచ్చు, మహానాడు రోడ్లకి వెళ్ళొచ్చు. అన్ని రోడ్లకి అనుసంధానమైన ఏరియా అనమాట ఈ ఏరియా మనకి. మనం ఎటువైపు నుంచి అయినా సరే ఫ్రీగా వెళ్ళొచ్చు కారులో, అలా ఉంటుంది అనమాట ఏరియా. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీకే అర్థమవుతుంది చూడంగానే. ఫ్రెండ్స్, మన ఫ్లాట్ కి దగ్గరగా మైమార్ట్ సూపర్ మార్కెట్ ఉంది, పెద్దది. ఫ్రెండ్స్, మన ఫ్లాట్స్ కి దగ్గరగా స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. మనం బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ మనకి ఒక 4 kilometers దూరంలోనే మనం ఉంటాం ఈ ఫ్లాట్ లో. అలాగే మనకి ఆయుష్ హాస్పిటల్ కూడా చాలా దగ్గరగా ఉంటాం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కానీ, అలాగే బెన్ సర్కిల్ కానీ, అన్నిటికీ చాలా దగ్గరగానే ఉంటాం మనం, నో ప్రాబ్లం. ఒక్కటని కాదు, అన్నిటికీ మన సెంటర్లోనే ఉన్నట్టు. మీరు వచ్చి చూస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది. ఏమంటారు ఫ్రెండ్స్? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చక్కగా. ఫ్రెండ్స్, మీకు ఇంకొక విషయం చెప్పాలి. మన మాస్టర్ బెడ్రూమ్ నుంచి కానీ సెకండ్ బెడ్రూమ్ నుంచి కానీ విండోస్ ఓపెన్ చేసి చూస్తే పక్కనే మనకి ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్కి సంబంధించిన పార్క్ ఉందన్నమాట. చక్కగా పచ్చని చెట్ల మధ్య ఉంది ఆ పార్కు. మనకి గాలి వెలుతురు సూపర్ గా వస్తుంది మనకి ఆ విండోస్ ఓపెన్ చేస్తే. పక్కన ఏమి కన్స్ట్రక్షన్ లేదు కాబట్టి అసలు వెంటిలేషన్ సూపర్ ఉంటుంది. అంతా ఓపెన్ ప్లేసే కదా, బాగుంటుంది అనమాట. బయట గాలి చక్కగా వస్తుంది మనకి విండోస్ నుంచి. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, మీకే అర్థమవుతుంది మొత్తం. ఈ ఫ్లాట్ వచ్చి మనకి రియల్ గా 5 years ఓల్డ్ అనమాట. కానీ కొత్త ఫ్లాట్ లా ఉంది కదా, అలాగ మొత్తం మార్చేశారు, కొత్త ఫ్లాట్ లా చేసేసారనమాట. అసలు మనం కొత్త ఫ్లాట్ కొనుక్కున్నట్టే. బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి,
ఫ్రెండ్స్ మన సొంతింటి కళ నిజం చేసుకోవటం కోసం ఇలాంటి వీడియోలు పూర్తిగా చూస్తేనే మనకు బాగా అర్థమవుతుంది. అందుకని పూర్తిగా చూడండి వీడియో, అప్పుడు మీకే అర్థమవుతుంది బాగా. అప్పుడు మనం వెళ్ళి చూడాలా వద్దా అనేది ఇక్కడే డిసైడ్ చేసుకోవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? మాస్టర్ బెడ్రూమ్ చూసేసాం. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూడబోతున్నాం. ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ లోపల ప్లింత్ ఏరియా వచ్చి మొత్తం 1058 స్క్వేర్ ఫీట్ అనమాట. అలాగే కార్ పార్కింగ్ ఏరియా వచ్చి 100 స్క్వేర్ ఫీట్ ఇచ్చారు. మనకి ఈస్ట్ అండ్ నార్త్ డోర్స్ ఉన్నాయి మనకి ఈ ఫ్లాట్కి వచ్చి. మనకి ఫ్లాట్స్కి సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు చక్కగా మనకి సెక్యూరిటీగా. ఫ్రెండ్స్ మనకి అన్డివిడెంట్ షేర్ వచ్చి 30 గజాలు స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి ఫ్లాట్ కాస్ట్ వచ్చి 48 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫ్రెండ్స్ వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.